బ్రేకింగ్ న్యూస్. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ చేసింది. 2 గంటల్లో 86 మందిని అదుపులోకి తీసుకుంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు. బాయ్ బచ్చా ఆగయా అంటూ కోడ్ భాషతో కస్టమర్లకు మెసేజ్ చేస్తూ దందా చేస్తున్నారు వీళ్ళు. డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్స్ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హెల్త్ అండ్ టెక్నికల్ సిబ్బంది, విద్యార్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఉన్నారు. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ చేసింది. 2 గంటల్లో 86 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఆపరేషన్ డెకాయ్లో ఎవరెవరు పట్టుబడ్డారు? చాలామంది తెలిసిన వివరాల ప్రకారం మొత్తం ప్రొఫెషనల్స్, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ. సో ఎవరెవరు ఉన్నారు దాంట్లో? ఎక్కడి నుంచి వాళ్ళకి డ్రగ్స్ అందుబాటులోకి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు? రాజేష్, అయితే తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణని సాధించేందుకైతే ఇటు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక విభాగమైనటువంటి ఈగల్ టీం అయితే ప్రత్యేక కృషిని కూడా చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగానే నిన్న ఒక డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహించింది. హైదరాబాద్తో పాటు ఇటు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా నిఘా వర్గాల యొక్క సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. అయితే ఈ డెకాయ్ ఆపరేషన్లో సుమారుగా 2 గంటల్లోనే 86 మంది వరకు కూడా డ్రగ్స్ని కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులు అయితే ఈగల్ టీంకి అయితే చిక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, అలాగే డెంటల్ డాక్టర్సు, అలాగే ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఉండడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అత్యున్నతమైనటువంటి విద్యను చదివి వాళ్ళు ఈ యొక్క డాక్టర్ వృత్తికి వస్తారు. కానీ అలాంటి వారు కూడా ఇలాంటి మత్తు పదార్థాల బారిన పడుతున్నారనేటువంటి అంశం కొంత బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. అయితే మరొక పక్క ఈ యొక్క గచ్చిబౌలిలోనే ప్రధానంగా ఎక్కువగా ఈ యొక్క దందా నడుస్తున్నట్టుగా కూడా ఈగల్ టీం అయితే గుర్తించింది. దీనికి సంబంధించి ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా ఈ కార్యకలాపాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాయ్ బచ్చా ఆగయా అనేటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్, ఒక పేరుతోటి ఈ యొక్క డ్రగ్స్ రాకెట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరికీ ఒక సపరేట్గా వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ యొక్క మెసేజ్లు, అంటే ఎక్కడికి మాల్ తీసుకురావాలి, ఎక్కడికి మాల్ చేరవేయాలి అన్నట్టుగా కొన్ని సంభాషణలు జరిగినట్టుగా కూడా ఈగల్ టీం అయితే గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నిఘా వర్గాలతోని సమన్వయం చేసుకొని ఇటు ఈగల్ టీం కూడా ఈ డెకాయ్ ఆపరేషన్ అయితే కొనసాగించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇటు హైదరాబాద్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సంబంధించి, అంటే తెలంగాణ సరిహద్దుల్లోకి అసలు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు రాకుండా కూడా ఈగల్ టీం అయితే కొంత నిఘాని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ తరహాలోనే కొద్ది రోజుల క్రితం మనకు గోవాలో కూడా ఈగల్ టీం కొన్ని సోదాలు చేసి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నటువంటి సప్లయర్ బాలకృష్ణతో పాటు డీజేగా పనిచేస్తున్నటువంటి వనీష్ ఠక్కర్ అనేటువంటి ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి నైజీరియన్స్ ద్వారా డ్రగ్స్ని సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది గోవాలోని. అయితే ఆ నైజీరియన్స్ సుమారుగా 50 మంది వరకు కూడా గోవాలో నైజీరియన్స్ ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పటికే వాళ్ళలో కీలకమైనటువంటి ఒక నెట్వర్క్, మ్యాక్స్ నెట్వర్క్లోని హవాలా వ్యాపారులు ఉన్నటువంటి ఉత్తమ్ సింగ్ రాజు, అలాగే మహేందర్ ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేసి ఇప్పటికే పోలీసులకు, అటు ఢిల్లీ పోలీసులకు కూడా ఈగల్ టీం అయితే అప్పగించింది. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక నైజీరియాకు చెందినటువంటి ముఠాను అరెస్ట్ చేసి దాంట్లో సుమారుగా 1.6 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో గోవాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నైజీరియన్స్కు సంబంధించినటువంటి మ్యాక్స్ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 50 మందిని కూడా ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది ఈగల్ టీం. వారిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. విజయ్, అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాము, అంటే మామూలు రోడ్డు పక్కన ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రోడ్డు పక్కనే బహిరంగంగా ఇది మాట్లాడుకుంటున్నారా, లేకపోతే అక్కడ డ్రగ్స్ ఎవరన్నా వచ్చి వాళ్ళకు ఇచ్చే క్రమంలో వాళ్ళని పట్టుకుంటున్నారా? సో ఏంటి అదంటే రోడ్డు పక్కనే అందరూ ఒక 3-4 గ్రూప్గా ఉండడం, అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళని పట్టుకోవడం చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తున్నాయి. అంటే అక్కడే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఆ డ్రగ్స్ అక్కడి నుంచి ఎవరికైనా వెయిట్ చేయడం ఇదంతా జరుగుతుందా ఏంటన్నమాట? డ్రగ్స్ సరఫరా చేసేటువంటి విధానం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎవరు లేనటువంటి నిర్మానుష్య ప్రదేశాల్లో జరిగేవి. ఎందుకంటే అది మత్తు పదార్థాలు, డ్రగ్స్ పట్టుకుంటే కేసులు అవుతాయి, వారి యొక్క జీవితం నాశనం అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి సప్లయర్లు
వాళ్ళు ఒక నిర్మానుష్య ప్రదేశానికి, ఎవరు లేనటువంటి అడవి లాంటి ప్రదేశానికి, లేకపోతే సిటీలో ఎక్కడైనా స్పై ఏరియాస్ ఏవైతే ఉంటాయో, పోలీసులు కూడా కనిపెట్టలేనటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ డ్రగ్స్ని సరఫరా జరిగేది. అంటే ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులు మారేదన్నమాట. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే బహిరంగంగా ప్రజలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లోనే ఈ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈగల్ టీమ్ స్పెషల్గా ఫోకస్ పెట్టి ఎక్కడికక్కడ ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారో, అలాగే ఎవరైతే డ్రగ్స్ని కొంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడనే అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది రాజేష్. సో వీళ్ళందరికీ కూడా ఈ బహిరంగంగా ఇంత చేసేటువంటి వాళ్ళందరికీ కూడా భయపెట్టాలి, వీళ్ళందరిలో ఒక భయాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈగల్ టీం అయితే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.